సో హాయ్ ఫ్రెండ్స్, నేను ముందుకు మళ్ళీ కొత్త వ్లాగ్తో వచ్చాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను ట్రావెలింగ్ చేస్తున్నాను అనమాట. దానికి సంబంధించిన ఒక వ్లాగ్ కూడా చేస్తున్నాను. నేను ఎక్కడి వరకు వెళ్తున్నాను అనుకుంటున్నాను, భీమవరం వరకు వెళ్తున్నాను అనమాట. దారిలో కనిపించేవన్నీ మీకు తీసి చూపిస్తాను అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ నేచర్, అది చాలా సూపర్గా ఉంటుంది. అక్కడ మా నిడదవోలు నుంచి భీమవరం వరకు వచ్చే డిఫరెంట్ న్యాచురల్ యాక్టివిటీస్ అన్నీ మొత్తం పొలాల కాడి నుంచి అన్నీ తీసి చూపిస్తాను మీకు. నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు అందరికీ తెలుసు నేను ఎంత నేచర్ లవర్ను. సో అవన్నీ చూపిస్తూ ఉంటాను. అండ్ దాంతోపాటు బ్యాక్గ్రౌండ్లో ఇవి రన్ అవుతూ ఉంటాయి, వ్లాగ్ వస్తూ ఉంటుంది, పైన వస్తూ ఉంటాయి కదా, మీరు చూస్తారు కదా. సో అలా సేమ్ ఫార్మాట్లో వస్తుంది. అండ్ బీరోల్స్లో చిన్న బీరోల్స్ వస్తాయి. ఈసారి అయితే నేను మంచి టైం ల్యాబ్స్ కూడా తీసాను అనమాట, అది కూడా యాడ్ చేస్తాను. సో ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్ గారి మీద చాలా గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఒక విధంగా దాన్ని నేను ఏకీభవిస్తున్నాను అనలేను, దాన్ని కొట్టిపడేస్తున్నాను అనలేను. బట్ ఏం జరుగుతుందంటే ఓన్లీ పెద్ద ఇష్యూలని టార్గెట్ చేయకుండా ఓన్లీ అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేయడం ఎంతవరకు నిజం అనేది నేను అడుగుతున్నాను అనమాట. ఎందుకు ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయన టార్గెట్ చేశారు, బాగానే ఉంది, కరెక్ట్గా రెస్పాండ్ అయ్యారు, అందరూ ఫాస్ట్గా రెస్పాండ్ అయిపోయారు, అంతా బాగానే ఉంది. అదే ఎవరైనా ఒక టెర్రరిస్ట్ కానీ ఏదన్నా కంట్రీలో ఏదైనా గొడవ జరిగినా, రేపు ఏమైనా జరిగినా దానికి ఎందుకు రెస్పాండ్ అవ్వరు ఎవరు? మిగతా వాటికి రెస్పాండ్ అయినప్పుడు వీటికి ఎందుకు రెస్పాండ్ అవ్వరు? సో అన్నిటికీ రెస్పాండ్ అవ్వాలి కదా, ఏదో ఒకదానికే రెస్పాండ్ అయ్యి మిగతా వాటికి రెస్పాండ్ అవ్వకపోతే ఎలా కుదురుతుంది? అలా రెస్పాండ్ అవ్వకుండా ఏంటంటే ఫుల్గా ఆయన్నే టార్గెట్ చేసి మొత్తం ఏంటి ఇలా అయింది అలా అయింది అని చెప్పి మొత్తం దాన్నే టార్గెట్ చేశారు. ఇంకొక ఇష్యూ దొరికిందని దాన్నే పట్టుకుని మొత్తం టార్గెట్ చేశారు. వేరే ఇష్యూ మీద ఏమీ టార్గెట్లు ఏం పెట్టుకోవట్లే ఎవరు. సో దాని మీదే ఎంతవరకు పెట్టాలి అని ఎందుకు అంత ఫోకస్గా ఉన్నారు నాకైతే అర్థం అవట్లే. మిగతా ఇష్యూస్ ఏంటి, మిగతా ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఏదైనా పెద్ద ఇష్యూ జరిగింది, ఏదైనా గొడవలు అయినాయి, ఏమైనా అయినాయి అనుకో, దాని వెనకాల ఎవడో పట్టించుకోవడం, ఎవడో ఏం చేయడు. దీనికి మాత్రం వందలాది మంది గొడవలు పెట్టుకోవడం, వందలాది మంది ఏదో ఒకటి చేయడం, అలా చేస్తూ ఉంటారు. బట్ దానికి ఎందుకు అలా చేస్తున్నారు? అండ్ ఇంకా ఇష్యూస్ ఏంటంటే ఇక్కడ పొలాల గురించి వీటి గురించి ఎప్పుడు ఫైట్ చేయడు. వాటి గురించి చెప్పాలంటే ఏదైనా అవుతున్న న్యాచురల్గా ఏదైనా ప్రమాదం జరిగినా దాటి గురించి ఎప్పుడో ఏమంట, ఎలా పోతే అలా పోనే అంటాడు. బట్ వీటికి మాత్రం ఆ గొడవ పెట్టేసి వాళ్ళని ఏదో ఒకటి ఇబ్బంది పెట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయని అనుకున్నారు, మరి ఏంటో తెలియదు. కానీ అలా ప్రతి ఒక్కళ్ళు పెడుతున్నారు. అండ్ ఇష్యూస్ మీద పోరాడకుండా ఎంతవరకు చేయడం అనేది నిజం అనేది నేను అడుగుతున్నాను అనమాట. అండ్ మీకు మధ్యలో షార్ట్స్ చూపిస్తాను అన్నాను కదా, చూడండి ఒకసారి. బ్రైట్నెస్ హెవీగా ఉంది, తగ్గిస్తాను మళ్ళీ. వైట్ బ్యాలెన్స్ మళ్ళీ మార్చుకోవాలి బయటికి లోపలికి. సో అది మార్చి మీకు చూపిస్తే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది, లేదంటే చాలా హెవీగా ఉంటుంది. మళ్ళీ లోపల పెట్టుకునేటప్పుడు మళ్ళీ మార్చుకోవాలి. 3 అయితే కరెక్ట్గా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ బ్రైట్నెస్ పెంచాలి. ఐఎస్ఓ పెంచుకుంటే కానీ సెట్ అవ్వదు. ఐఎస్ఓ పెంచేసాను, ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా. సో ఇలాగా మన మాన్యువల్లో పెట్టుకుంటే అదే కష్టం మనకి. అటు ఎన్విరాన్మెంట్ తగ్గట్టు మనం మార్చుకుంటూ ఉండాలి. మీకు ముందే చెప్పాను కదా, నాకు మాన్యువల్లో తీయడం అంటేనే ఇష్టం. మాన్యువల్లోనే తీస్తాను అనమాట. షూట్ చేస్తే ఏదైనా సరే మాన్యువల్లోనే తీస్తాను. అయితే ఏమి ఆటోలోనే పెట్టను, లేదా అపర్చర్ మోడ్లో పెట్టను, ఇందులోనే పెట్టను, మాన్యువల్లోనే తీస్తాను. అదే ఇష్టం నాకు, అలాగే తీస్తాను. ఎందుకంటే అది ప్రొఫెషనల్లా ఉంటుంది. నాకు నార్మల్ మోడ్లో పెట్టి ఆటోలో పెట్టేసి తీయడం కంటే ఇది అప్పటికప్పుడు మార్చుకోవడం ఇష్టం అన్నమాట.
బట్ మాన్యువల్లో తీయాలంటే చాలా కష్టపడాలి, ఫాస్ట్గా తీయాలి. మీరు అన్నీ మార్చుకోవాల్సి వస్తుంది, అపర్చర్ మార్చుకోవాల్సి వస్తుంది, ఐఎస్ఓ మార్చుకోవాల్సి వస్తుంది, షటర్ స్పీడ్ మార్చుకోవాలి, మొత్తం అన్నీ ఫాస్ట్గా మార్చుకోవాలి. లేదా ఎప్పటికప్పుడు మార్చుకోలేదంటే తేడాలు వచ్చేస్తాయి, ఇమేజ్ చాలా దరిద్రంగా అనిపిస్తుంది. సో అది మాత్రం ఉంటుంది అనమాట. అది మీకు పర్ఫెక్ట్గా అలవాటు అయితేనే మాన్యువల్లోకి రండి, లేదంటే అపర్చర్ మోడ్లోనూ షటర్ మోడ్లోనూ పెట్టుకోండి. అండ్ నేచర్ని చూస్తా అలా వెళ్తూ ఉంటే సూపర్ ఉంటుంది తెలుసా. ఈ రూట్ మట్టుకు చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి భీమవరం వరకు ఇంకా అలాగే ఉంటుంది అనమాట. మా ఊరు నడదవోలు నుంచి భీమవరం వరకు అలాగే ఉంటుంది. సో ఈ జర్నీ చేయాలంటే ట్రైన్లో వెళ్తే చాలా బాగుంటుంది అనమాట. బండి మీద వెళ్తే మనకి ఎంత నీట్గా కనిపించే ఎన్విరాన్మెంట్ ఏం కనిపించదు, ఏదో ఒక మాదిరిగా కనిపిస్తుంది. కానీ బండి మీద వెళ్తుంటే, ట్రైన్లో జర్నీ చేస్తుంటే ఒక విధంగా కంఫర్ట్ ఉంటుంది, ప్లస్ ఇలాంటి ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తే వెళ్ళచ్చు ప్రశాంతంగా. సో అందుకే ట్రావెల్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా తెలియాల్సినవి చాలా ఉంటాయి. మనకు అన్నీ తెలుసని మనం ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటున్నానంటే మనకి ఏదో తెలిసింది చాలా తక్కువ ఉంటుంది. ఎంత ట్రావెల్ చేస్తే అంత ఎక్స్ప్లోర్ చేయగలం. ఆ ట్రావెల్ చేయకుండా ఎక్కడ ఉన్నావు అక్కడే ఉన్నావు అంటే కొత్త విషయాలు ఏం తెలియవు. మన అంతే తెలిసిన వాళ్ళు అక్కడే ఉంటాం అనమాట. నూతిలో కప్పలాగా ఎక్కడ ఉన్నావు అక్కడే ఉంటాం, దానికి ముందే వెళ్ళాం. సో ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉండండి, ట్రావెల్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి లైఫ్ని. అలా ఎక్స్ప్లోర్ చేస్తేనే ఇంకా కొత్త మనుషులు పరిచయం అవుతారు, కొత్త పరిచయాలు పరిచయం అవుతూ ఉంటాయి. అలా వెళ్తూ ఉంటాం. కానీ ఎక్కడ ఉన్నాం అక్కడే ఉన్నాం అంటే అక్కడే ఉండిపోతాం. ఒక విధంగా ఇంకొక డైలాగ్ ఉంది చెప్పిన, వంటింటి కొందేలు అంటారు కదా, అక్కడే ఉండిపోతాం. సో అలా ఉండకుండా మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే లైఫ్లో ఇంకా కొత్తవి వస్తూ ఉంటాయి. అండ్ ఇలాగా ఈ రూట్లు చాలా బాగుంటాయి. ఇదొకటి, మళ్ళీ మన విజయవాడ వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటి ప్యాసింజర్ ట్రైన్లు వెళ్ళారంటే చాలా బాగుంటుంది అనమాట. పైగా ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంకా బాగుంటుంది క్లైమేట్. సో మీరు ట్రావెలింగ్ అయితే ఖచ్చితంగా చేయండి ఒకసారి ఈ రూట్లో. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఒకసారి చేయండి. మన నిడదవోలు నుంచి భీమవరం ఒకసారి, భీమవరం నుంచి ఇటు ఒకసారి. మధ్యలో చాలా ఊర్లు ఉంటాయి. తణుకు ఉంటుంది, మెయిన్ ఊరు అయితే తణుకు. ఇంకోటి ఏంటంటే కాల్దారి, ఇవన్నీ చిన్న చిన్న ఊర్లు అనమాట. కాల్దారి, సచివాడ ఇవన్నీ చిన్న చిన్న ఊర్లు. మధ్యలో బేవత్సమైన ఊర్లు అయితే ఏం లేవు. ఇంకా అదే ఎస్విఎస్సి షూటింగ్ అయింది కదా, అది కూడా దారిలో తగులుతుంది, రేలంగి అనమాట. ఈ ఊర్లన్నీ తగులుకుంటా వెళ్తూ ఉంటుంది అనమాట ట్రైన్. ప్యాసేజ్ చాలా బాగుంటుంది. అదిగో మళ్ళీ ఏదో విలేజ్ వచ్చింది, ఇప్పుడు ఆగుద్ది మళ్ళీ ట్రైన్. ఇలా స్టాప్లు అవ్వకుండా ఒక్కొక్క స్టాప్ వెళ్తూ ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చిన స్టేషన్ అదే చెప్పాను కదా, ఎస్విఎస్, ఇది రేలంగి వచ్చింది. ఇక్కడే షూటింగ్ అయిందనమాట. మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఒకసారి చూపిస్తాను ఆయన. ఇందులోనే షూటింగ్ అయింది. అది లొకేషన్. ఇదంతా మొత్తం మారిపోయింది అనమాట. అప్పుడులో ఒకలా ఉండేది, ఇప్పుడు ఒకలా ఉంది. సో అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉందన్నమాట. సో అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందని చెప్తున్నాను నేను. ఎందుకంటే మొత్తం రెనోవేట్ చేశారనమాట ఇదంతా. సో అప్పటికి ఇప్పటికి మార్పు చాలా ఉంది. మళ్ళీ చూసారా, నేను కిందకు వంగానంటే డైరెక్ట్ సన్లైట్ పడుతుంది కాబట్టి ఇదంతా మొత్తం ఎక్స్పోజర్ హెవీ అయిపోయి తేడా వచ్చేస్తుంది మళ్ళీ ఇమేజ్. సో అది కూడా చూసుకోండి. ఎక్స్పోజర్ ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనకి మెయిన్ అదే అనమాట. ఎక్స్పోజర్ బట్టే మనకు ఉంటుంది. వైట్ బ్యాలెన్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ చేంజ్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే చాలా తేడా వచ్చేస్తుంది. అయితే పెరుగుతూ ఉంటుంది, లేదంటే తగ్గుతూ ఉంటుంది. సో అది అడ్జస్ట్మెంట్ చేసుకోలేదంటే
మనకి తేడాలు వచ్చేస్తాయి. పైకి కిందకి ఎప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. అందుకే మాన్యువల్లో అదే మీకు పెద్ద డిసడ్వాంటేజ్. మీకు పర్ఫెక్ట్గా తెలిస్తేనే మాన్యువల్లో చేసుకోవాలి, లేదనుకో తేడా ఇమేజ్ ఏం కనిపించదు. ఎడిటింగ్లో కూడా చేయలేరు. తర్వాత హెవీగా ఎక్స్పోజర్ హెవీ అయిపోతే ఎడిటింగ్లో కూడా ఎంత తోపు ఎడిటర్ అయినా బాగా హెవీ ఎక్స్పోజర్ అయిపోతే ఎవడ ఏం చేయలేడు దాన్ని. అలాగనే ఎక్స్పోజర్ తక్కువ అయితే కొంచెం లేపచ్చు, కానీ హెవీగా లేపినా ఐఎస్ఓ పెంచినప్పుడు ఏమవుతుంది, ఎలా గ్రెయిన్స్ వచ్చేస్తాయి అలాగే గ్రెయిన్స్ వచ్చేస్తుంది, అప్పుడు పంప్ అయిపోద్ది అనమాట. సో అది కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకుని మన అడ్జస్ట్మెంట్లు ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. బ్యాక్ టు ద టాపిక్. ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా ఇందాక చెప్పినట్టు, సో ఇంకా సొసైటీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. బట్ గవర్నమెంట్ ఎందుకు ఆ ఇష్యూని మాత్రమే ఫోకస్ చేసిందో నాకు అర్థం అవ్వలేదు. వాళ్ళకి ఏమన్నా వాళ్ళ మీద పర్సనల్ గ్రడ్జ్ ఉందా లేకపోతే ఏమన్నా ఉందా నాకు అర్థం అవ్వలేదు, కానీ వాళ్ళని అయితే టార్గెట్ చేసింది. అండ్ ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా సొసైటీలో. ఆ ఇష్యూస్ మీద ఎందుకు గవర్నమెంట్ పోరాడదు, వాళ్ళ మీద ఎందుకు అలా చేస్తారు అనిపిస్తుంది అనమాట. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో పుష్ప సినిమా రివ్యూ కూడా పెడతాను. నేను చూసింది పుష్ప సినిమా 4DXలో చూసా. జనరల్గా అంత టికెట్కి అంత ప్రైజ్ పెట్టి నార్మల్ థియేటర్లో చూడటం నాకు నచ్చలేదు. సో 4DX థియేటర్లోనే చూసాను అనమాట. సో దాని రివ్యూ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. దాని గురించి వెయిట్ చేయండి అనమాట. నిన్న చెప్పినట్టు బ్లాగ్లో మొత్తం అంతా పొలాలన్నీ దున్నేసారు. ఇటు సైడ్ కూడా, మా సైడే కాదు ఇక్కడ ఈ ఊర్లో కూడా పొలాలన్నీ దున్నేసి ఉన్నాయి రెడీగా. ఇంకా సంక్రాంతి తోటి వస్తుంది కదా, ఆ టైంకి అందరూ పొలాలు వేసుకుని రెడీగా ఉంటారు. ఆ తర్వాత ఎవరు పండగలో వాళ్ళు మునిగిపోయి ఉంటారు అనమాట. పొలాలు ముందే రెడీ చేసుకుని పెట్టుకుంటే అప్పుడు పండగకి అంతా హ్యాపీగా ఉండొచ్చు అని వాళ్ళ ఉద్దేశం అనమాట. లేదనుకో ఇప్పుడు ఏదంటే అప్పటికప్పుడు వేసుకుంటే పండగని ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే మా సైడ్ పండగ చాలా బీభత్సంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక కొత్త అడ్వెంచర్లా ఉంటుంది అనమాట సంక్రాంతి అనేది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోడి పందాలని లేదా ఇంకా వేరే వేరే ఉంటాయి, ఏంటది గుండాటని, ఇవన్నీ వెరైటీ ఆటలన్నీ ఉంటాయి అన్నమాట. వీటి గురించి ఫుల్ డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఎకరాలు పోగొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి పాపం. అలా జరిగే వాళ్ళు ఎక్కువ ఉంటాయి. ఎవడో ఒక లక్కీగా తగులుతుంది అనమాట. ఆడికి పొలం తగిలితే తగలచ్చు, లేదంటే డబ్బులు తగిలితే తగలచ్చు. చాలా పెట్టుకుంటారు, ఎన్నో లక్షలు ఎన్నో కోట్లలో జరుగుతూ ఉంటుంది ట్రాన్సాక్షన్. ఎప్పటి నుంచో ఆచారం ఉంది. ఇప్పుడు తమిళనాడులో ఎలాగ జల్లికట్టు ఆచారం ఉందో అలాగే మనకి ఇక్కడ పొంగల్ అనమాట. పొంగల్ అనడం కంటే సంక్రాంతి అనడం కరెక్ట్. ఎందుకంటే చెన్నై వాళ్ళు వాడతారు ఆ వర్డ్ని. వాళ్ళు ఎలాగ వాళ్ళ భాషను వాళ్ళు బాగా పాపులర్ చేసుకుంటున్నారు, మన భాషను మనం కూడా పాపులర్ చేసుకోవాలి. సో ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడమే కాకుండా మన తెలుగులో ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేయండి తెలుగు వాళ్ళందరూ. నాకు ఇంగ్లీష్ వచ్చు, నేను ఇంగ్లీష్లో మాట్లాడలేక కాదు, బట్ ఏంటంటే తెలుగులో మాట్లాడాలి. మన భాషని వాళ్ళు ఎలాగ వాళ్ళ భాషను పాపులర్ చేసుకుంటున్నారో మన భాషను మనం ఎందుకు చేసుకోకూడదు. ఇప్పుడు బెంగళూరులో చాలా ఇష్యూస్ అవుతున్నాయి జనాలకి, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో. అక్కడ ఉండే వాళ్ళు ఆటో డ్రైవర్లు అందరూ ఏంటి తెలుగులో వాళ్ళ భాషలో మాట్లాడకపోతే, కన్నడ మాట్లాడకపోతే అక్కడ వాళ్ళని ఆటోల నుంచి దించేయడము లేదా ఎక్కువ ప్రైజ్ ఆడడం ఏదో చేస్తున్నారంట. సో అలా చేస్తున్నారు వాళ్ళు. సో మన వాళ్ళని అలా చేయమని కాదు, మన లాంగ్వేజ్ని మనం ఎందుకు వాల్యూ చేయట్లా, మన లాంగ్వేజ్ని మనం వాల్యూ చేయకుండా పక్క లాంగ్వేజ్ని ఇంగ్లీష్ని బాగా పాపులర్ చేసి ఇంగ్లీష్ పెద్ద తోపు అనుకుంటా మనం వాటినే పెద్ద పొగుడుతున్నాం, పెద్ద చేస్తున్నాం. వాటినే నేర్చుకుంటున్నాం, ఇంగ్లీష్ ఒకటి హిందీ ఒకటి, వాటిని బాగా నేర్చుకుంటున్నాం. కానీ మన తెలుగులో వదిలేస్తున్నాం. ఎవరిని అడిగినా తెలుగులో మాట్లాడడం రాదు అంటారు. మాట్లాడడం రాకపోవడానికి ఏముంది, తెలుగులో మనం నేర్చుకోండి. ఎంత బాగుంటుందో మన భాష, అది నేర్చుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఏంటి ప్రతి వర్డ్కి ఒక్కొక్క డిఫరెంట్ అర్థాలు, ఒక్కొక్క వర్డ్కి డిఫరెంట్ అర్థాలు ఉంటాయి. చాలా బాగుంటుంది మన భాష. ఇంకా తమిళ భాష అంటారా, వాళ్ళ భాషను వాళ్ళు పాపులర్ చేసుకున్నారు. సినిమాల్లో కూడా అంతే, వాళ్ళ భాషను వాళ్ళు పాపులర్ చేసుకున్నారు. సాంగ్స్ కూడా మార్చకుండా
తమిళ సాంగ్ తమిళ్గానే ఉంచి మన ఆంధ్రలో రిలీజ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో? మన వాళ్ళు మాత్రం వాళ్ళ గురించి మొత్తం వాళ్ళకి అర్థం అవ్వాలని తెలుగు టైటిల్స్ మార్చేసి తమిళ్లో పెట్టేసి అంతా మార్చేస్తారు. అదే మన వాళ్ళకి తేడా అనమాట. సో ఆ తేడాలన్నీ గమనించి మనం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ఉండాలి. ఏది ఎంత అడ్జస్ట్మెంట్లు చేసినా మనం తెలుగులో మాత్రం ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి. మన భాషను మనమే పాపులర్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకా టాపిక్స్ ఏంటంటే దగ్గరికి వచ్చేసినట్టే ఇంకా భీమవరం. ఇంకా ఇంకా కొన్ని ఒక 4-5 స్టాప్లు ఉంటాయేమో నాకు తెలిసి. ఆ స్టాప్లు అయిపోతే భీమవరం దగ్గరికి వచ్చేసినట్టే, మనం వెళ్ళిపోతాం. ఎండ కూడా ఎక్కువైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఐఎస్ఓ తగ్గించాలి. అంతే తెలిసిందే కదా ఇమేజ్ ఎంత బాగుంటుందో. అదే మీకు చెప్పేది. సో ఐఎస్ఓ ఎప్పుడు అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ఉండండి. ఇగో ఇప్పుడు మనం తీస్తుంది కూడా విల్ట్రాక్స్ లెన్స్లోనే. మీకు చెప్పాను కదా మొన్న 20mm లెన్స్ కొన్నానని, ఆ లెన్స్లోనే తీస్తున్నాను. సో అడ్జస్ట్మెంట్లు అదే చేసుకుని దాంట్లోనే తీస్తున్నాను. మళ్ళీ వీడియో ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మన పుష్ప సినిమా గురించి, దాని గురించి బ్లాగ్ చేస్తా. ఇంకా పుష్ప సినిమా గురించి చెప్పినప్పుడు ఇంకా దానికి రిలేటెడ్గా ఏమేమి ఇష్యూస్ వచ్చినాయి అవన్నీ అందులోనే డిస్కస్ చేస్తాను అనమాట. ఇందులో ఏదో లైట్గా చెప్పాను, అండ్ దాంట్లో ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఓన్లీ ఒక ఇండస్ట్రీని టార్గెట్ చేసి వాళ్ళని అలా చేయడం తప్పు కదా. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, మన సరౌండింగ్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటిని కూడా కన్సిడర్ చేసి వాటి మీద కూడా పోరాడాలి కదా. ఓన్లీ దాని మీదే పోరాడి దాన్నే చేయడం కంటే ఆ సిచ్యువేషన్స్ అన్నిటి మీద పోరాడాలి కదా. సో అది నేను అనుకుంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.